తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు సంబంధించి జస్టిస్ ఫర్ బీసీ అనే పేరుతో బంద్ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఎక్కువ ప్రభావం ఏదైనా పడిందంటే అది ఆర్టీసీ బస్సులకు సంబంధించి చెప్పుకోవాలి. చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. జేఏసీ నేతలు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కువ ఫోకస్ ఆర్టీసీ బస్సులపైనే చేశారు. డిపోలో వద్ద ఉదయమే ధర్నాలు చేశారు. బస్సులు ఏవి కూడా ప్రస్తుతం రావట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులపైనే కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలతో అంటే ముఖ్యంగా సిటీకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి మిగతా ప్రాంతాల్లో కొంతవరకు బంద్ ప్రభావం కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ లేకపోయినా కానీ పెట్రోల్ బంకులు అవి మాత్రం రెగ్యులర్గా నడుస్తున్నాయి. ఏంటి అసలు ఈ ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బంద్కు సంబంధించి ఇంత ప్రయారిటీ రావడం అనేది చాలా తక్కువగా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగా తెలంగాణలో బందులు జరగలేదు. కొన్ని పార్టీలు కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు బందులు ఇచ్చినప్పటికీ దాని ప్రభావం ఎక్కడా కనిపించదు. ఎక్కువగా మావోయిస్టులు ఇచ్చారు కానీ బంద్ మనకు కనిపించదు. కానీ ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ పరంగా ఒక పార్టీ విమర్శించుకున్నప్పటికీ ఈ బంద్కు సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి మూడు ప్రధాన పార్టీలను ఒకసారి మనం చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ మూడు పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. కానీ అదే సమయంలో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దీన్ని ఫోకస్లో పెట్టాలనే అభిప్రాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కనిపించింది. అందుకోసమే చాలా చోట్ల బీసీలకు సంబంధించి ధర్నాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నా పెద్దగా పోలీసులు స్పందించిన పరిస్థితి కనిపించడం, ఒక రకంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వాలు బంద్కు మద్దతు ఇవ్వనప్పటికీ పార్టీ పరంగా అధికార పార్టీ పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. బీసీకి సంబంధించినంత వరకు ఆర్ కృష్ణయ్య బీసీ నేతగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రస్తుతం ఒక జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఈరోజు బంద్ జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మూడు పార్టీల గురించి కొంచెం డిఫరెంట్గా చెప్తాను, ఎందుకంటే చాలా రేర్గా ఇలాంటి జరుగుతుంది. ఒక పార్టీ తెలంగాణ సమయంలో మనం చూసాము, అన్ని పార్టీలు కూడా బంధులకు కానీ రాస్తారోకులకు కానీ మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. చాలా రోజుల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే ఏంటంటే తెలంగాణకు ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ లైన్ ఎట్లుందన్నది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అధికార కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కూడా అంటే తెలంగాణ ఎన్నికలకు ముందుకు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుంది. 42% రిజర్వేషన్లు ఉండాల్సిందే అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది. ఆ రిజర్వేషన్లతోనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో బీసీల అంశాన్ని ఆయన దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. బీసీ అంశం అనేది రాహుల్ గాంధీ ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు. దాన్ని అమలు చేయడానికి కూడా తెలంగాణ నుంచే స్టార్ట్ చేశారు. ఒక రకంగా తెలంగాణలో ఏదైతే జనాభా గణనకు సంబంధించి కానీ ఇతర అంశాలు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందో దాన్ని అప్రిషియేట్ కూడా చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ ఒక మోడల్గా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. కానీ 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సాంకేతికపరమైన అనేక అంశాలు దీంతో ఉన్నాయి. ఒకటి, లీగల్గా ఇది ఎంతవరకు సాధ్యం అనేది కొంత అనుమానాలు వ్యక్తమని, మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమని దీనికి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అన్ని పార్టీలు కూడా మద్దతు పలికే గవర్నర్కి పంపారు. గవర్నర్ మాత్రం దీన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపుతారు. ఈ ఫ్యాక్టర్ మనం ఒకసారి చూస్తే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి ఆమోదం కోసం పంపారు. గవర్నర్ మాత్రం దీనిపైన కొంత సమీక్ష చేయాలి, రాష్ట్రపతికి సంబంధించి కూడా వివరణ తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ రాష్ట్రపతికి పంపించిన పరిస్థితి కనిపించింది. అది పెండింగ్లో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా ఒక జీవో తీసుకొచ్చినప్పటికీ ఈ రిజర్వేషన్లు జీవో వల్ల సాధ్యం కాదు. ఇది బేసిక్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లు కావాలంటే ఖచ్చితంగా ఒక బిల్ తీసుకురావాల్సి ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే 50% రిజర్వేషన్ల ఫార్ములా అనేది దాటుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడైనా కానీ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ చాలామంది ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు, మరి తమిళనాడులో 50%కి దాటి అక్కడ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు కదా, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఈ అవకాశం లేదనేది ఒక చర్చ ప్రతిసారి జరుగుతుంది. కానీ తమిళనాడులో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి జయలలిత అనేది మద్దతు ఇస్తుంటారు. ఆమె మద్దతు చాలా కీలకం కావడం చేత ఆమె ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మీకు మేము మద్దతు ఇవ్వాలంటే ఖచ్చితంగా తమిళనాడులో రిజర్వేషన్లను పెంచాలనే సంగతిని ఆమె ప్రస్తావించడంతో తమిళనాడులో అన్ని పార్టీలు మద్దతుతో ఆమె అప్పుడు
షెడ్యూల్ 9లో ఏ రిజర్వేషన్లు అయినా అమలు కావాలంటే మన రాజ్యాంగానికి సంబంధించి షెడ్యూల్ 9లో దాన్ని పెట్టాల్సి ఉంటుంది. అది తమిళనాడులో అప్పటి జయలలిత దాన్ని సాధించారు, అది అక్కడ అమల్లో జరుగుతుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇది పెద్ద కేసు కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ఆదేశాలు లాంటి జారీ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లు దాటవద్దని, 50% దాటవద్దని. ఇప్పటికి కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి, కానీ 50%కి లోపుగా పెట్టాలి, కానీ 50%కి మించి మాత్రం రిజర్వేషన్లు పెట్టొద్దనేది కోర్టులు డైరెక్షన్స్ ఇస్తున్నాయి. ఇది హైకోర్టు అదే డైరెక్షన్ ఇచ్చింది, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అలాంటి డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించినంత వరకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు చాలా రకాల జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ వెళ్ళి ధర్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా బంద్కు కూడా పిలిపించి బంద్కు కూడా మద్దతు ఇచ్చారు. ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదని తెలిసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించింది. ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరిగా ఉన్నట్టుగా కనిపించింది. మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లైన్గా చెప్పుకోవాలి. ఇక రెండో పార్టీ, ప్రధాన పార్టీగా చెప్పుకోవాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీకే ఇప్పుడు ఈ మొత్తం బంద్ సందర్భంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించట్లేదు, 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీసీలకు సహకరించేందుకు కేంద్రం అనుమతించడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బీజేపీ కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మేము బీసీల రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదని చెప్పేసి పదే పదే బీజేపీ చెప్తుంది. కానీ వాళ్ళు ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు, 42% బీసీలకు సంబంధించినంత వరకు దాంట్లో మైనార్టీలను చేర్చారనేది బీజేపీ అభ్యంతరం. మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి బీజేపీ పదే పదే చెప్తుంది. ఒకవేళ మీరు తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే ప్రస్తుతం మీరు పెట్టిన మైనార్టీలను ఎవరినైతే దాంట్లో బీసీ రిజర్వేషన్లు పెట్టారో వాళ్ళని తీసివేస్తే అప్పుడు మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే త్వరలో బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీహార్లో కూడా బీసీ నినాదం చాలా బలంగా ఉంటుంది. 72% బీహార్లో బీసీసీ ఉంటారు. సో బీసీల నుంచి ఏ రకమైన పరిస్థితి వస్తుంది, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. కనుక బీసీల అంశాన్ని కొన్ని రోజుల పాటు పెండింగ్లో పెట్టాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి వాళ్ళు చెప్తున్న కారణం మైనార్టీల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకు మాత్రం మీరు రిజర్వేషన్లు కల్పిస్తే మేము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పేసి బీజేపీ స్పష్టం చేసింది. ఆ మేరకు వాళ్ళ వైఖరి ఉంది. కానీ బంద్కు మాత్రం మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న బంద్లో కూడా బీజేపీ కూడా పాల్గొంటుంది. ఇక తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఖరిని తెలుసుకుందాం. బీఆర్ఎస్ ఏ లైన్లో ఉందంటే బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ రెండు పార్టీలను తిడుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని. రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనే ప్రయత్నం మొదటి నుంచి చేయలేదు. కేవలం ఇది అమలు కాదని తెలిసినప్పటికీ, సాంకేతిక పరంగా ఇది కోర్టులో నిలవదని తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అంటూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఏదో రకంగా షెడ్యూల్ 9లో దీన్ని పెట్టించే ప్రయత్నం చేయాలి, దాని మేరకు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ కూడా బీసీ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బీసీ నేతలు కూడా రెగ్యులర్గా ఈ విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఈ బంద్కు సంబంధించి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. ఉదయం నుంచి జరుగుతున్న తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపించింది. ఇక బీజేపీ వైఖరిని, కాంగ్రెస్ వైఖరిని రెండింటిని బీఆర్ఎస్ తప్పు పడుతున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయానికి సంబంధించినంత వరకు ఇది మా చేతిలో ఉన్న వ్యవహారం కాదు, ఈ రెండు పార్టీలనే ప్రజలు నిలదీయాలి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మేము సహకరిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ వైఖరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తప్పుపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్ల కొరకు ఎందుకు ప్రయత్నించలేదు? స్వయంగా కేసీఆర్ రిజర్వేషన్లను 26%కి తగ్గించిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గతంలో జరిగిన బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి కేవలం 26% బీసీలకు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళారు. మరి కేసీఆర్ ఎందుకు తగ్గించారు? ఒక రకంగా బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు మూడు పార్టీలకు సంబంధించిన వైఖరి. సిపిఐకి సంబంధించిన నారాయణ కూడా కాసేపటి క్రితం మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ సమస్యలు వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది, రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు సహకరించే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 42% రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి వస్తాయి. కానీ ఏమాత్రం సహకరించని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక ఈ తప్పంతా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి నారాయణ చెప్తున్న పరిస్థితి కనిపించింది.
సో అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. సో ఈరోజు బంద్ తర్వాత ఏం జరుగుతుంది, ఏ రకంగా ముందుకెళ్తారనే అంశానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అంశం ఎటువైపు వెళ్తుంది, డైరెక్షన్ ఎటు తీసుకుంటుంది, తెలంగాణలో చాలా రోజుల తర్వాత బంద్పై చర్చ జరుగుతుంది. మనం పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగా బంద్లు అనేది ఎక్కడా జరగలేదు. చిన్న చిన్న బంద్కు పిలుపునిచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. ఈ రోజు చాలా రోజుల తర్వాత కాస్త కూస్తో మొత్తం బంద్ జరుగుతుందని మనం చెప్పడానికి వీల్లేదు. మనం విజువల్స్లో కూడా చూస్తుంటాం, చాలా చోట్ల రెగ్యులర్ వెహికల్స్ జరుగుతున్నాయి, కానీ ఆర్టీసీ బస్సులు ఆపి కొద్దిసేపు మాత్రమే మెట్రోని నిలిపివేసినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో సర్వీసులు కూడా యథావిధిగా కాసేపటి క్రితమే ప్రారంభమైన పరిస్థితి కనిపించింది. ఇంపాక్ట్ విషయాన్ని పక్కన పెడితే ఒక కాస్ కొరకు అన్ని పార్టీలు ఏకమయ్యే అనే అంశాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మాత్రం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏకతాటిపైకి వచ్చాయి. ఖచ్చితంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించినంత వరకు మేము అందరం ఒకే విధానం పైన ఒకే వేదిక పైన ఉన్నామని చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఇది ఒక రకంగా పాజిటివ్ సైన్గా మనం చూసుకోవాలి. రాజకీయంగా పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ బీసీల రిజర్వేషన్కి మాత్రం అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ బీసీల రిజర్వేషన్లు సాధ్యమా, అది ఏ రకంగా ముందుకెళ్తుందనే అంశానికి సంబంధించి మాత్రం ఎవరి వద్ద ప్రస్తుతం సమాధానం లేదు. ఎందుకంటే లీగల్గా ఇటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఈ అంశానికి సంబంధించి 42% మాత్రం సాధ్యం కాదని 2 కోర్టుల నుంచి డైరెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే, ఆ అంశానికి సంబంధించి దీపావళి పండుగ తర్వాత రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశాన్ని 23 తారీఖు నిర్వహించే అవకాశం ఉంది. 23నో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్లాన్ బి ఒకటి రేవంత్ రెడ్డి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు వినిపిస్తుంది. ఒకవేళ అధికారికంగా అంటే ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇవ్వలేదు, కానీ పార్టీ పరంగా 42% లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్ సీట్లు ఇస్తుంది. ఇది అధికారికంగా సాధ్యం కాదు కనుక పార్టీ పరంగా సాధ్యం. ఎక్కడైనా పార్టీకి సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీకి సంబంధించి 42% బీసీలకే మేము టికెట్లు ఇచ్చే అంశాన్ని చెప్పుకోవచ్చు. ఇది కేవలం పార్టీ పరంగా మాత్రమే. అదే సమయంలో ఇతర పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు సాంకేతిక పరంగా లేకపోతే చిన్న చిన్న సమస్యల వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్టులో ఇది నిలవదు కనుక మీరు పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా ఈ రకంగా చేసే అవకాశం ఉన్నప్పటికీ చేస్తూనే కొంచెం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ రాజకీయంగా మనకి ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుంది అనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తుంది. నిజానికి రాజకీయ పార్టీలో ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనివల్ల మాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఈ 2 ఈక్వేషన్స్ అన్ని పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తాయి. రాజకీయంగా ఇది మాకు కలిసి వస్తుందా లేదా అనే అంశం పైనే ఉంటుంది. తెలంగాణలో అవునన్నా కాదన్నా బీసీ ఫ్యాక్టర్ మాత్రం ఉంది. కానీ బీసీ ఫ్యాక్టర్ నే పూర్తిగా ముందుకు తీసుకువెళ్తే ఎంతవరకు పార్టీలకు ప్రయోజనం చేకూరుతుంది అనే అంశానికి సంబంధించి కొంత వాదనలు వినిపిస్తాయి. ముఖ్యంగా బీసీలకు సంబంధించి గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి. కేవలం బీసీల ఎజెండాను తీసుకొని రాజకీయ పార్టీలు కూడా ఏర్పడినప్పటికీ అవి పెద్దగా నిలవలేదు. చాలామంది నాయకులు కొంత ప్రయత్నించారు. బీసీకి సంబంధించినంత వరకు ఆర్ కృష్ణయ్య పార్టీ పరంగా కానప్పటికీ ఆయన కొంత విద్యార్థి సంఘాలకు సంబంధించి కానీ లేకపోతే యోజనలకు సంబంధించి బీసీల అంశానికి సంబంధించి ఆయన ఫైట్ చేస్తున్నారు. తీర్మాన్ మల్లన్న రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీ ఎజెండా పైన ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తాను ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం పోరాడతానని చెప్పేసి ఆమె కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపించింది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న బంద్ పరిస్థితి ఇది. చాలా చోట్ల మనకు ఎక్కువగా ప్రభావం కనిపించింది. పదే పదే చెప్తున్నాం, అది బస్సులపైన, ఆర్టీసీ బస్సులపైన ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆర్టీసీ బస్సులు దాదాపుగా డిపోలకే పరిమితమయ్యాయి. చాలా మంది నాయకులు కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో దానికి ఇంపాక్ట్ మాత్రం కనిపించినట్టుగా అవుతుంది. అయితే జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే, ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా ఉదయానికి సంబంధించి రెగ్యులర్గా మార్నింగే ప్రచారం చేసుకుంటాం, కానీ ఈరోజు మాత్రం కొంచెం ప్రచారాన్ని లేటుగా ప్రారంభిస్తున్నాయి. 10 గంటల తర్వాత ప్రచారాన్ని చేసుకుంటాయి. ఇక్కడ ఏ పార్టీ కూడా బంద్కు సంబంధించినంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం అన్ని పార్టీలు కూడా ప్రచారంలో పాల్గొనాలి కనుక ఖచ్చితంగా ప్రచారం పైన ఇంపాక్ట్ లేకుండా డివిజన్ స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. పార్టీ అగ్రనేత ఎవరు పాల్గొనకుండా అభ్యర్థులు కానీ ఇతర నేతలు మాత్రం ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇది మొత్తం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. అది సాయంత్రం ఆయన నిర్వహించే అవకాశం ఉంటుంది. బంద్కు సక్సెస్ చేసినందుకు ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా చేయాలో అన్ని పార్టీలు కూడా మాకు సహకరించాలనే అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ జరుగుతున్న వైపునే ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినంత వరకు మంత్రుల మధ్య కొంత వివాదం ఉన్న పరిస్థితి, ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో కూడా మొత్తానికైతే బంద్ ప్రభావం కొంత కనిపించింది. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కొంత ఇంపాక్ట్ ఉన్న బంద్ లాగా మనకు కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ముందుకు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలన్న అంశానికి సంబంధించి కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించిన నేతలతో మనం ఉదయం మాట్లాడాము. ఈ రోజు బంద్ తర్వాత మీ ఎజెండా ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్తారని చెప్పేసి ఆర్ కృష్ణయ్య లాంటి నేతలతో మనం మాట్లాడినప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగకూడదనే ఆలోచనలో మేము ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇది కేవలం ఇక్కడికి ఆపకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బంద్ను మేము చేశాము, తర్వాత ఇంకా పొలిటికల్గా ఎట్లా ఒత్తిడి తీసుకురావాలన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా కొంత ఎజెండా మాకుంది. ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాము. లీగల్గా సమస్యలు ఉన్న నేపథ్యంలో లీగల్గా కాకుండా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఎంతవరకు ప్రయత్నిస్తామో అంతవరకు ప్రయత్నిస్తాం అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య స్వయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆయన బీసీలకు సంబంధించి ఆయన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అదే సమయంలో 42% రిజర్వేషన్లు ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ను అమెండ్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ 9లో ఈ రిజర్వేషన్లకు సంబంధించి అంశాన్ని చేర్చాల్సి ఉంటుంది కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగల అంశం కాబట్టి ఎట్లా ముందుకెళ్తారనే అంశానికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించిన నేతలను ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా రాజకీయంగా కొంత ప్రశ్నలు కూడా అన్ని పార్టీలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా విమర్శలు ఇస్తున్న పరిస్థితి కనిపించింది. అన్నిటికన్నా సున్నితమైన అంశం మనం ఏదైనా చెప్పుకోవాలి ఈ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు, పోలీసులకు సంబంధించి ఇప్పటికే డీజీపీ తెలంగాణ డీజీపీ ఒక అప్పీల్ చేశారు తెలంగాణ పార్టీలకు సంబంధించి కానీ జేఏసీ నేతలకు సంబంధించి బంద్ని శాంతియుతంగా చేయండి కానీ ఎక్కడ కానీ కొంచెం వైలెన్స్ వైపు వెళ్ళొద్దని చెప్పేసి ఆయన కూడా సూచించారు. ఎందుకంటే అలాంటి జరిగితే కొంత ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం అది జరిగినా కానీ మేము పోలీసు యాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెంటిమెంట్స్ని అన్ని పార్టీలకు సంబంధించిన సెంటిమెంట్ని గౌరవిస్తూనే శాంతి భద్రతల విషయానికి వస్తే మాత్రం సీరియస్గా యాక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కనుక కొంత అన్ని పార్టీలు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే డీజీపీ కూడా కోరారు. మనకు అందుతున్న సమాచారం ఇప్పటి వరకు మనం లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చాము. చాలా వరకు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్ మన దగ్గర ఉంది. ప్రతి ప్రాంతంలో ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్తో మనం సమాచారం అందిస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న సెకండ్లో మన ముందు సమాచారం ఉంటుంది. అన్ని వివరాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించి కొంత అప్డేట్స్ వచ్చేది ఉంది. మధ్యాహ్నం తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు లైవ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. లేదు, లేని అధికారాన్ని ఆపాదించుకొని